ఏలూరు జిల్లా నూజివీడులోని శ్రీ వెంకటాచల స్వామివారి దేవస్థానంలో మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్లు సిబిఐ నివేదిక ద్వారా తేలిందని మంత్రి పార్థసారథి అన్నారు. తిరుమలలో చేసింది మహాపాపం, అదే వైసీపీ పార్టీ వాళ్లకు పెద్ద శాపమని మంత్రి అన్నారు. వాళ్ళు చేసిన పాపాన్ని ఎన్నటికీ ప్రజలు క్షమించరని మండిపడ్డారు. ఆ కల్తీ నెయ్యితోనే శ్రీవారి ఆలయంలో 20 కోట్ల లడ్డూ ప్రసాదాలు తయారు చేసి వైసీపీ పెద్దలు 250 కోట్లను తమ జేబుల్లో వేసుకున్నారని ఆరోపించారు. అవినీతి జరుగుతుందని, అక్రమాలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గొంతెత్తి చాటి చెప్పింది. ఆ రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ చెప్పిందో అదే ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నెయ్యిలో కల్తీ జరిగిందని, ఆ కల్తీ నెయ్యితోనే స్వామి లడ్డూలు తయారు చేశారని చెప్పేసి ఏదైతే గతంలో చెప్పామో, అది ఏదైతే తెలుగుదేశం పార్టీ చెబుతా ఉందో, జనసేన పార్టీ చెబుతా ఉందో, భారతీయ జనతా పార్టీ చెప్పిందో అదే ఈ రోజు సిట్ ద్వారా వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలిసినాయని చెప్పేసి మనం చేస్తాను. ఈ రోజు వైసీపీ నాయకులు ఎవరైతే బొంకుతున్నారో వాళ్ళు ప్రమాణం చేసి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల్లో కల్తీ జరగలేదని చెప్పగలరా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. అవినీతి జరుగుతుందని, అక్రమాలు జరుగుతున్నాయని తెలుగుదేశం